హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఫైర్ స్టాక్ బ్రోకర్ వాళ్ళు డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మనకి ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ టూల్స్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూశారు కదా, స్కాల్పింగ్ టూల్. ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. మీరు ఆప్షన్స్ ట్రేడింగ్లో అయినా ఆర్ స్టాక్స్లో అయినా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి అడ్వాన్స్ టూల్స్ మనకి ఫైర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఆ అడ్వాన్స్ టూల్ మనం ఏ విధంగా యూజ్ చేయాలి, అది మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మీకు ఫైర్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. వీళ్ళు వచ్చేసరికి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైర్స్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడదు ఫ్రెండ్స్. ఎవరికైనా అకౌంట్ లేని వాళ్ళు ఉంటే, అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఏంజెల్ వాళ్ళు అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎల్ఐస్ బ్లూ వాళ్ళు కూడా అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టాక్ బ్రోకర్ వాళ్ళు స్పెసిఫిక్ వాళ్ళకంటూ ఒక అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఫైర్స్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో చూపెట్టబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫైర్స్లో డిస్కవరీ ట్యాబ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయండి. ఇది వచ్చేసరికి మీకు వెబ్లో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది, మొబైల్లో వచ్చేసరికి కింద ఉంటుంది. ఇలా నేను డిస్కవర్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఒక స్కాల్పర్ టర్మినల్ ఇన్ ఫుల్ స్క్రీన్. సో ఇలా డిస్ప్లే చేస్తుంది. ఇలా ఒక టర్మినల్ వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. సో స్కాల్పర్ టర్మినల్ అంటే మీకు ఇక్కడ చూడండి, నిఫ్టీ ఇండెక్స్, ఇది ఇండెక్స్ చార్ట్, నిఫ్టీ ఇండెక్స్ చార్ట్. ఓకేనా, మిడిల్లో వచ్చేసరికి ఇండెక్స్ చార్ట్ చూపెడుతుంది. ఇటు సైడ్ వచ్చేసరికి అట్ ద మనీ పుట్టు, అట్ ద మనీ కాల్ రెండు చూపెడుతుంది అనమాట. సో డైరెక్ట్ మనకి ఇక్కడ డిసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది, కాల్ పెరుగుతుందా పుట్ పెరుగుతుందా అనేది క్లియర్గా ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ మార్కెట్ ట్రెండ్ కూడా మనకు క్లియర్గా చూపెడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఇది స్పాట్ చార్ట్, నిఫ్టీ యొక్క స్పాట్ చార్ట్. ఓకేనా, ఇది నిఫ్టీ స్పాట్ చార్ట్ అనమాట. సో మీరు ఎనీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సో చూడండి, సో ఇక్కడ వీళ్ళు మనకు వాల్యూమ్ ప్రొఫైల్ ఒక ఇండికేటర్ గురించి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ ట్రెండ్. సో క్లియర్గా ఇక్కడ చూస్తే మార్కెట్ ఎబో వెళ్తుంది, ఇక్కడ క్లియర్గా ఎబో వెళ్తున్నట్టు చూస్తున్నాం. ఇది స్పాట్ చార్ట్లో. ఇక్కడ కాల్ ఆప్షన్ కూడా మనకు పెరుగుతుంది, ఇక్కడ పుట్ ఆప్షన్ పడిపోతుంది. సో మనకి డైరెక్ట్ ఒకటే స్క్రీన్ మీద 3 చార్ట్స్ అనలైజ్ చేస్తూ ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు సమ్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఏవైనా వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఈ స్పెసిఫిక్ జోన్లో బయర్స్ ఎక్కువ ఉన్నారా సెల్లర్స్, ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్తో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ మీరు డైరెక్ట్ బై ఆర్ సేల్ ఇక్కడ నుంచే చేయొచ్చు ఫ్రెండ్స్. బై క్వాంటిటీ అంటే ఇక్కడ బై చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ బై క్వాంటిటీ అంటే ఒకవేళ పుట్ సైడ్ మూవ్మెంట్ ఉంది అంటే డైరెక్ట్ మీరు ఒక నిఫ్టీలో కాదు, బ్యాంక్ నిఫ్టీ దేంట్లో అయినా ఇక్కడ యాడ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ 3 స్క్రీన్స్ అట్ ఏ టైం చూసుకుంటా మీరు చూడొచ్చు అనమాట. చూడండి, సో ఒకవేళ మార్కెట్ మూవ్మెంట్ ఇక్కడ బై మూవ్మెంట్ కనపడుతుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ బై పొజిషన్ తీసుకోవచ్చు. సో ఎల్ఐస్ బ్లూ అకౌంట్ మనకి ఫైర్స్లో అకౌంట్ ఉన్న వాళ్ళు, ఒకవేళ సెల్ మార్కెట్ ట్రెండ్ ఇక్కడ పుట్ సైడ్ ఉంటే పుట్ సైడ్. సో ఈ విధంగా మనం లైవ్లో అనలైజ్ చేస్తూ ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా. సో మీ స్ట్రైక్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ కూడా. ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు, మీకు ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, స్కాల్పింగ్ టూల్. మీకు దీన్ని బట్టి అంటే ఈ మిడిల్ స్పాట్ చార్ట్, ఒక కాల్ ఆప్షన్ మనకి ఇక్కడ సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ కాల్ ఆప్షన్, రైట్ సైడ్ వచ్చేసరికి పుట్ ఆప్షన్ మన స్క్రీన్ మీద లైవ్లో చూపెడుతుంది అనమాట. అట్ ద మనీ దగ్గర ఇది చూపెడుతుంది చూడండి. ఓకేనా, మీరు అనలైజ్ చేస్తూ ట్రేడ్ తీసుకోవచ్చు. ఒక నిఫ్టీలోనే కాదు, మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడవచ్చు. ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, ఇక్కడ నుంచే డైరెక్ట్ బై సెల్ ఆర్డర్స్ ఇక్కడ నుంచే వేయచ్చు. సో ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా అంటే మూమెంట్ ఏంది అంటే బేరిష్. చూడండి, ఇక్కడ బేరిష్, ఇక్కడ బయర్స్ పెరుగుతున్నారు, ఇక్కడ సెల్లర్స్ పెరుగుతున్నారు.
అంటే కాల్ ఆప్షన్ ఇక్కడ క్లియర్గా సెల్లర్స్ పెరుగుతున్నారు ఈ స్పెసిఫిక్ జోన్లో మనకు చూపెడుతుంది అనమాట. మార్కెట్ ట్రెండ్ కూడా ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా బయర్స్ ఎక్కువ ఉన్నారా అంటే లైవ్లో ఇక్కడ చూపెడుతుంది చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది సెల్లర్స్ ఇక్కడ అంటే ఆటోమేటిక్గా మనకి మార్కెట్ నెగిటివ్ సైడ్ వెళ్తుందని అండ్ ఆల్సో పుట్ పెరుగుతుందని ఇక్కడ చూడండి. సో ఇలా అనలైజ్ చేస్తూ ఇండికేటర్స్ యాడ్ చేసుకొని ఇక్కడ అనలైజ్ చేస్తూ మీరు ట్రేడ్స్ కొన్ని ఇండికేటర్స్ మీకు తెలిసిన ఇండికేటర్స్ ఏమైనా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉంటే యూజ్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవే కాకుండా మీరు డిస్కవరీ ఆప్షన్స్లో మీకు డిస్కవర్లో చాలా టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూపెట్టింది స్కాల్పర్ టూల్ కాకుండా ఈక్విటీస్లో వచ్చేసరికి మీరు ఈక్విటీస్ జస్ట్ స్టాక్స్లో డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో, సో పెరిగే ఓపెన్ అండ్ లో మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఓపెన్ అండ్ లో సేమ్ ఉంటే ఆ స్పెసిఫిక్ స్టాక్స్ అప్ ట్రెండ్ ఉంటాయని, ఓపెన్ అండ్ హై సేమ్ ఉంటే ఆ స్పెసిఫిక్ స్టాక్స్ అన్ని మనకి లో ఉంటాయని సో మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఓపెన్ అండ్ లో స్టాక్స్ చూద్దాం. ఓపెన్ అండ్ లో స్టాక్స్ అంటే ఈ స్టాక్స్ పెరిగే స్టాక్స్ అని ఒకసారి చూద్దాం. ఇప్పుడు లైవ్లో డిస్ప్లే అవుతున్నాయి. ఏదో ఒకటి నేషనల్ అల్యూమినియం ఈ స్టాక్ ఓపెన్ చేస్తాను. సో ఇటువంటి అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు వాళ్ళే ఫిల్టర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇలా చూసుకొని మీ అంతకు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. అవుట్ సైడ్ ఎటువంటి పర్సన్స్ అవసరం లేదు. మీరు ఎనలైజ్ చేసుకుంటే ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఇండికేటర్స్ ఉంటే ఇండికేటర్స్ యాడ్ చేసుకొని స్ట్రాటజీస్ మీ దగ్గర ఏమున్న స్ట్రాటజీస్తో సో నేషనల్ అల్యూమినియం 5 minutes టైం ఫ్రేమ్. సో చూడండి, నేను జనరల్గా ఆల్రెడీ ప్రీవియస్ చూపెట్టాను ఎట్లా చెయ్యాలి, నేను ఎట్లా యూజ్ చేస్తానని. ఫస్ట్ 5 minutes హై అండ్ లో, ఫస్ట్ 5 minutes అంటే బై పొజిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 5 minutes హై అండ్ లో దగ్గర డ్రా చేసుకుంటాను. హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాను. సో దీనికంటే హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకుంటాను. స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ లెవెల్ పెట్టుకుంటాను. స్టాప్ లాస్ వచ్చేసరికి అంటే జనరల్గా నేను ఒక స్ట్రాటజీ చెప్పాను కదా. సో ఈ విధంగా అంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజ్, ఈ హై బ్రేక్ అయితేనే బై పొజిషన్ తీసుకుంటాను. ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ స్టాప్ లాస్గా పెట్టుకుంటాను. సో చూడండి, ఇలా వెళ్ళింది, ఇలా మళ్ళీ అప్ ట్రెండ్ అంటే ఎక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి 199 నుంచి 202 చిన్న స్టాక్స్ నేషనల్ అల్యూమినియం ఇప్పుడు లైవ్లో రన్ అవుతుంది చూసారా. సో ఈ విధంగా మనకి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇలా ఓపెన్ అండ్ లో సేమ్ ఉన్నప్పుడు మనం అప్ ట్రెండ్ స్టాక్స్ అని. సో ఇది ఒకటే కాదు, చూడండి మీరు ఎలనైజ్ సేమ్ ఈ స్ట్రాటజీ సెటప్ చేసుకొని ఈ విధంగా ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. చూడండి మీ అంతకు మీరు అనలైజ్ చేస్తూ ట్రేడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి ఏదైనా. సో ఇంకేదైనా చూడండి ఫ్రెండ్స్, గుజరాత్ గ్యాస్ ఉంది, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, పాలసీ క్యాప్ ఇండియా, ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ వాళ్ళు ఫిల్టర్ చేసి మనకు డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డేటా మనం యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకసారి చార్ట్ ఓపెన్ చేస్తాను. సో వాళ్ళు మనకి ఇంకా ఇక్కడ డీటెయిల్స్గా కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చార్ట్లో కాకుండా మీరు అనలైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కావాలంటే చూడండి, వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ ఇలా ప్రొవైడ్ చేస్తారు. అది కాకుండా మనం ఇక్కడ కూడా పాలసీ క్యాప్ ఈరోజు ఓపెన్ అయిన కానించి ఓకే, ఇది సేమ్ సింపుల్ స్ట్రాటజీ. ఫస్ట్ 5 minutes హై అండ్ లో దగ్గర డ్రా చేస్తాను. ఓకే, హై అండ్ లో దగ్గర ఈ హై బ్రేక్ అయిందంటే బై పొజిషన్ తీసుకుంటాను. ఒకసారి పొజిషన్ తీసుకున్నాక ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ ఉంది కదా, ఇది హై, ఇది క్లోజ్ కదా, ఈ క్లోజ్ దగ్గర స్టాప్ లాస్ అన్నమాట. స్టాప్ లాస్ పెట్టుకొని నేను అట్లానే హోల్డ్ చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ సెషన్ వరకు. ఈ స్టాప్ లాస్ వరకు ఇట్లనే హోల్డ్ చేసుకుంటాను. ఓకేనా, ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఏదైనా ఇలా స్ట్రాటజీ ఏదైనా పెట్టుకొని మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డిఎల్ఎఫ్ బై పొజిషన్కి అంటే బై సైడ్, సేల్ సైడ్ కూడా సేమ్. దీని చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను. సో డిఎల్ఎఫ్, సో ఫస్ట్ 5 minutes సింపుల్. అంటే సింపుల్, ఇది అందరికి తెలిసిన స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఏదో నేను కొత్తగా క్రియేట్ చేసిన స్ట్రాటజీ కాదు.
సో నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నానని చెప్తున్నాను, ఈ విధంగా. సో హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకుంటాను. స్టాప్ లాస్ వచ్చేసరికి నేను ఏం పెట్టుకుంటాను, దీనిది ఓకే, దీంట్లో స్టాప్ లాస్గా పెట్టుకుంటాను, హోల్డ్ చేస్తాను. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఈ విధంగా సెటప్ అన్నమాట. సో మనకి ఈ విధంగా వాళ్ళు డేటా ఫిల్టర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఎక్కడ చూడని అవసరం లేదు. సో ఈ డేటా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు మనం ఓపెన్ అండ్ లో చూసాం, అంటే పెరిగే స్టాక్స్ చూసాం. ఇంకోటి ఇక్కడ ఓపెన్ అండ్ హై. ఓపెన్ అండ్ హై అంటే ఈ స్టాక్స్ వచ్చేసరికి పడిపోయే స్టాక్స్ అన్నమాట. ఓపెన్ అండ్ హైస్ ఏముంటాయి, ఆల్రెడీ వీటి మీద నేను స్ట్రాటజీస్ కూడా చేశాను. సో ఇక్కడ చూద్దాం, వరుణ్ బెవరేజెస్ అని ఉంది. సో ఇవి పడిపోయే స్టాక్స్ అనమాట. ఓపెన్ అండ్ హై అంటే పడిపోయే స్టాక్స్, ఓపెన్ అండ్ లో అంటే పెరిగే స్టాక్స్. ఇవి డే ట్రేడింగ్. సో ఇవి ఆ రోజు మీరు ఎలా చూసుకోవాలంటే మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతుంది, 9:20 తర్వాత పొజిషన్ చూడండి, 9:20, 9:30, ఇంకా 9:20 కానీ 9:30కి పొజిషన్ చూసుకుంటే ఇంకా బెటర్. సో మీరు ఎవ్రీడే మార్నింగ్ చూసుకొని ఈ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో సేల్ పొజిషన్, ఇంతకుముందు మనం అప్ ట్రెండ్ స్టాక్స్ కదా, ఓపెన్ అండ్ హై అంటే డౌన్ ట్రెండ్ స్టాక్స్, సేమ్ అదే విధంగా ఇది కూడా చూడండి. ఇలా ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తున్నాను, దీని లో బ్రేక్ అయితే ఇక్కడ లో బ్రేక్ అయింది, ఒకవేళ ఒక పాజిటివ్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యి ఇక్కడ ఓపెనింగ్ కింద పైకి వెళ్తే అలా తీసుకోకండి. ఒక క్యాండిల్, ఈ 5 minutes క్యాండిల్ ఉంది కదా, దీని ఎబోనే క్లోజ్ అయ్యి లో, అంటే ఈ క్యాండిల్ ఉంది కదా, దీనికంటే ఈ క్లోజ్ కంటే ఈ ఫస్ట్ క్యాండిల్ 5 minutes క్యాండిల్ ఎబోనే ఓపెన్ అయింది, క్లోజ్ బిలో వెళ్ళినప్పుడు అంటే బిలో బ్రేక్ అయినప్పుడు ఇలా పాజిటివ్, బిలో ఓపెన్ అయ్యి ఎబో సైడ్ వెళ్తున్నప్పుడు తీసుకోవద్దు, ఓకేనా. సో ఇది చూడండి, ఇక్కడ బ్రేక్ అయింది, స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, బ్రేక్అవుట్. ఇది సేల్ సైడ్ స్టాక్స్, ఇది సేల్ సైడ్, ఓకేనా. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇలాంటి అడ్వాన్స్ డేటా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు 5 years వాళ్ళు. జస్ట్ మీరు దీంట్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలని. సో మీరు చూడండి, స్క్రీనర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మూమెంటమ్, డైలీ, బ్రేక్అవుట్ స్టాక్స్, ఆప్షన్స్లో కూడా చూడండి, లాంగ్ బిల్డప్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను, లాంగ్ బిల్డప్ ఏ విధంగా. లాంగ్ బిల్డప్ అంటే మనకి ఆ స్పెసిఫిక్ స్ట్రైక్స్ స్పెసిఫిక్ లాంగ్ బిల్డప్ స్ట్రైక్ ప్రైజెస్ అంటే అంటే మనకి బయ్యర్స్ ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్. మీకు తెలిసే ఉంటుంది, మనకి బయ్యర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యారని లాంగ్ బిల్డప్ అంటారు. ఇది ఒక ఆప్షన్ టర్మినాలజీ. సో ఏ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయో ఇక్కడ చూపెడుతుంది. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని, అంటే నిఫ్టీలో అయినా ఉండొచ్చు, సెన్సెక్స్లో, దేంట్లో అయినా ఉండొచ్చు, అవి ఇక్కడ మనం చూసుకొని బై పొజిషన్. సో వీటి మీద కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇలా మనకి ఒక డిస్కవరీ ట్యాబ్లో ఇలా మనకి అన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇలా చూసుకొని జాగ్రత్త ట్రేడింగ్ సెటప్ చేయవచ్చు. ఇది 5 years అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 5 years అకౌంట్ ఎవరున్నా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో చాలా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, డిస్కవరీ, ఆప్షన్ అనాలిసిస్ చేసుకోవడానికి. సో మీకు ఒక 5 years కాదు, ఏంజిల్ వాళ్ళు, ఎల్ఎస్ బ్లూ వాళ్ళు ఒక్కొక్కరు విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఎస్ బ్లూ వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్స్, ఏంజిల్ వాళ్ళు వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఇండికేటర్స్, స్పెసిఫిక్ ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్స్ అని. సో అడ్వాన్స్ టూల్స్. సో ఒక్కొక్కటి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఎవరికైనా అకౌంట్ లేని వాళ్ళు ఉంటే, అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఈ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఏంజిల్ 5 years, ఎల్ఎస్ బ్లూ. సో నెక్స్ట్ ఏంజిల్ 5 years వాళ్ళు కూడా ఇటువంటి డేటాను ప్రొవైడ్ చేస్తారు, వాటి మీద కూడా వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో తప్పకుండా కలుద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. ఈ ఆల్గో ట్రేట్రాన్ ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్కి. సో ఇక్కడ ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు చెప్పిన స్ట్రాటజీస్ అయినా ఆర్ మీకు మా ఛానల్ ఏ చెప్పైనా ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. మాకు తెలిసిన అడ్వాన్స్ టూల్స్, మాకు తెలిసిన డేటా మీకు ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి కూడా మీకు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. స్టాక్ ఆప్షన్స్లో ఉంటాయి, కమ్యూనిటీ సెగ్మెంట్లో. అండ్ ఆల్సో మీకు ఇక్కడ
డెల్టా ఎక్స్చేంజ్లో ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ వచ్చేసరికి ట్రేట్రాన్లో లైవ్ ఆఫ్లైన్ ఆర్ మీకు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, అందులో ప్రాక్టీస్ చేసుకొని మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీద, బెస్ట్ అడ్వాన్స్ డేటా మీద వీడియోస్ చేస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.